పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆపాలని జరిగిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర వెనకాలన్న ప్రధాన సూత్రధారులు పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అంటే ఓపెన్గా చెప్పాలంటే థియేటర్స్ బంద్ జూన్ 1 నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ బంద్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కావాలనే చేసిన ఒక కుట్ర అని చెప్పి ఇప్పుడైతే బయటపడింది. ఎందుకు అనంటే ఏప్రిల్ 3వ వారంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్య జరిగిన ఒక సమావేశంలో వాళ్ళకి సఖ్యత అనేది అంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది కుదరలేదు. ఆ కుదరని నేపథ్యంలో ఈ థియేటర్స్ బంద్ అనేది జూన్ 1 నుంచి కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి ప్రధాన కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1500 థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా సినీ ప్రముఖులు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో టాప్ ప్రొడ్యూసర్లు వాళ్ళ అండర్లో చాలా వరకు కూడా కొన్ని వందల థియేటర్లు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా అల్లు అరవింద్, దిల్ రాజు అండ్ మెయిన్గా ఏషియన్ సునీల్ అండ్ మెయిన్గా చూసుకుంటే దగ్గుపాటి సురేష్ బాబు గారు, వీళ్ళ నలుగురు పేర్లు చాలా కీలకంగా వినబడతాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ థియేటర్ల ఇష్యూ గురించి చాలా గట్టిగా స్పందించారో డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ అనేటట్టు లెటర్ ఏదైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా వెంటనే కూడా అల్లు అరవింద్ గారు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నాకు కేవలం 14 థియేటర్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకు కేవలం 39-40 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, నాకు దీనికి సంబంధం లేదు, నేను ఇంకా హై లెవెల్లో ఆలోచిస్తున్నాను, దీనిలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపాలనే కుట్ర నేనైతే అంత సాహసం అయితే చేయలేనని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. కానీ మిగిలిన ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ వీళ్ళిద్దరి వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక కీలకమైన నేత ఉన్నారని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అది ఎవరు అనంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ థియేటర్లు అనేవి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నాయని చెప్పి ఒక సమాచారం. అయితే ఎప్పుడైతే ఏప్రిల్ 3వ వారంలో జరిగిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల మధ్య జరిగిన సమావేశంలో సఖ్యత కుదరలేదో అప్పుడు జూన్ 1 నుంచి కూడా థియేటర్ల బంద్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా టాప్ ప్రొడ్యూసర్ అయిన దగ్గుపాటి సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఈయనకి కొంత పరిచయాలు ఉన్నాయి, ఏషియన్ సునీల్ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి కొత్త సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంత సమాచారం అయితే నడుస్తుంది. అయితే తాజాగా చూసుకుంటే దగ్గుపాటి సురేష్ బాబు గారికి సంబంధించి అంటే రామానాయుడు స్టూడియోకి సంబంధించి ఏపీలో ఒక భూమి అనేది ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ స్టూడియోస్ కట్టకుండా వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఏవో జరిగినాయని చెప్పి ఆ భూమిని ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. తాజాగా ఆ అంశం అయితే తెర మీదకి వచ్చింది. అది జరిగి కేవలం 2-3 నెలల సమయం అయితే అవుతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అప్పటి నుంచి కూడా దగ్గుపాటి సురేష్ బాబు గారు కొంత కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నట్టు కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల తనకు నచ్చిన హీరోలకి నచ్చిన వాళ్ళకి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలు లేదా ఇతరత్ర వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ సినిమాలకి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఇటువంటి అధికారులందరినీ కూడా థియేటర్ దగ్గర పకడ్బందీగా కాపలా పెట్టడం జరిగింది. మరి గత 5 ఏళ్ళు కూడా చిత్ర పరిశ్రమ అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొందని మనం అయితే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరికి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసినట్లయితే వెంటనే కూడా ఒక జీవో పాస్ చేసి స్పెషల్ షోలు కానీ స్పెషల్ టికెట్ రేట్లు కానీ అన్నిటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది ప్రముఖమైన ప్రొడ్యూసర్లను అడ్డం పెట్టుకొని ఇదంతా కూడా చేసినట్టు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని థియేటర్లలో కూడా ఈయనకి దాదాపుగా ఎక్కువ శాతం 99% ఈయన అండర్లో ఉన్నట్టు ఈయన లీజుకి తీసుకున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది కీలక నేతలతో ఈ చర్చలు సమావేశాలు జరిగి పవన్ కళ్యాణ్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలి, హరిహర వీరమల్లు సినిమాని చాలా బలంగా తొక్కేయాలి అనే నేపథ్యంతోనే ఈ జూన్ 1 నుంచి కూడా ఈ థియేటర్ల బంద్ అనే అంశాన్ని తీసుకొచ్చినట్టు కొంత సమాచారం. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ని
వ్యతిరేకిద్దామని చూశారు, పవన్ కళ్యాణ్ తొక్కుదామని చూశారు, పవన్ కళ్యాణ్ సినిమా ఆపుదామని చూశారు. తీరా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లో కూడా తనిఖీలు చేయండి, అక్కడ సదుపాయాలు ఎలాగ ఉన్నాయి, ఫుడ్ క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి, అక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ప్రమాదకరమైన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, చెకింగ్ విషయాల్లో పూర్తిగా కూడా దృష్టి పెట్టండి అని చెప్పి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఏదో చేద్దామని ఏదేదో జరిగింది, ఆఖరికి ఇరుకున పడ్డారు అనే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లో కూడా చెక్ చేసినట్లయితే ఫుడ్ విషయంలో కానీ, టాయిలెట్స్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదా టికెట్ ప్రైస్ విషయంలో కానీ, ఇలా అన్ని రకాలుగా పార్కింగ్ విషయాలతో సహా అన్నీ కూడా బయటకు తీస్తే ఖచ్చితంగా చాలా థియేటర్లు మూతపడే అవకాశాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో వెంటనే కూడా ఇప్పుడు జూన్ 1 నుంచి బంధు లేదు, ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంది, అందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పి అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏకమైపోయారు. ఏదైతే బ్యాక్డ్రాప్లో ఒక కుట్రకోణం హరిహర వీరమల్లు సినిమాని ఆపేద్దామని ఒక కుట్రకోణం ప్లాన్ చేశారో అదంతా కూడా విఫలమైంది. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగిందని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందని మనకైతే తెలియదు. సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు హోంశాఖకి ఆదేశాలు ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా చూసుకుంటే జరిగింది ఇది అని చెప్పి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, జూన్ 1న ఒకవేళ థియేటర్లో బంద్ చేసే అవకాశం ఉందా, లేదంటే జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచం సృష్టించే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం అయితే ఎదురు చూడాలి.